బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా లక్ష్యం కేవలం తెలియజేయడం మాత్రమే కాదు, చట్టపరమైన ల్యాండ్స్కేప్ను నమ్మకంగా నావిగేట్ చేయడానికి అవసరమైన జ్ఞానంతో వ్యక్తులను శక్తివంతం చేయడం. మనం మరొక ఐపీసీ 1860 సెక్షన్లోకి మారుదాం. ఇక్కడ మనం మనల్ని నియంత్రించే మరియు రక్షించే చట్టాలపై లోతుగా తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 69 జరిమానాలో కొంత భాగాన్ని విధించిన సందర్భాల్లో దామాషా మొత్తంలో జరిమానా చెల్లించిన తర్వాత జైలు శిక్షను ముగించడానికి సంబంధించినది. ఇది జరిమానా యొక్క క్వాంటం, దాని పాక్షిక చెల్లింపు మరియు జైలు శిక్షపై తదుపరి ప్రభావం మధ్య డైనమిక్ను వివరిస్తుంది. ఐపీసీ సెక్షన్ 69 ఇలా పేర్కొంది: జరిమానా యొక్క దామాషా భాగాన్ని చెల్లించడంపై జైలు శిక్ష రద్దు. ఒకవేళ చెల్లించని పక్షంలో జైలు శిక్ష గడువు ముగేకముందే జరిమానా యొక్క అటువంటి నిష్పత్తిని చెల్లించాలి, లేదా విధించినట్లయితే చెల్లించని పక్షంలో అనుభవించిన జైలు శిక్ష పదం కాదు. ఇప్పటికీ చెల్లించని జరిమానా యొక్క భాగానికి అనులోమానుపాతంలో కంటే తక్కువ జైలు శిక్ష ముగుస్తుంది. వివరణాత్మక వివరణ 1. సందర్భం మరియు హేతుబద్ధత. సెక్షన్ 69 జరిమానా చెల్లించడంలో డిఫాల్ట్ కారణంగా జైలు శిక్ష విధించబడిన అపరాధి పేర్కొన్న జరిమానాలో కొంత భాగాన్ని చెల్లించే దృష్టాంతాన్ని సూచిస్తుంది. ఖైదు దాని ప్రయోజనాన్ని దామాషా ప్రకారం అందజేస్తుందని మరియు జరిమానాలో కొంత భాగాన్ని పరిష్కరించినప్పుడు అనవసరంగా శిక్షించబడదని నిర్ధారించడం ఈ నిబంధన లక్ష్యం. 2. జైలు శిక్షకు అనుపాత విధానం. సెక్షన్ 69కి కేంద్రం దామాషా ఆలోచన. ఇది చెల్లించిన జరిమానా మొత్తం మరియు జైలు శిక్ష వ్యవధి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అపరాధి చెల్లించే జరిమానాలో మరింత ముఖ్యమైన భాగం వారి జైలు శిక్ష తగ్గుతుంది. ఇది తగ్గిన బకాయి మొత్తాన్ని ప్రతిబింబిస్తుంది. 3. టెర్మినేషన్ మెకానిక్స్. ఈ సెక్షన్ జైలు శిక్షను ముగించడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని నిర్దేశిస్తుంది. చెల్లించిన జరిమానా యొక్క నిష్పత్తి జైలు శిక్ష అనుభవించిన నిష్పత్తికి అనుగుణంగా ఉంటే అప్పుడు నేరస్థుడిని విడుదల చేయవచ్చు. ఉదాహరణకు, ఒక అపరాధి సగం జరిమానా చెల్లించి డిఫాల్ట్గా నిర్దేశించిన జైలు శిక్షలో సగం చెల్లించినట్లయితే వారు విడుదలకు అర్హులు. 4. శిక్షాత్మక మరియు పునరావాస లక్ష్యాలను సమతుల్యం చేయడం. సెక్షన్ 69 నేరస్తులను శిక్షించడం మరియు వారి పునరావాసంలో సహాయం చేయడం అనే ఐపీసీ యొక్క ద్వంద్వ లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జరిమానా విధించడం మరియు తదుపరి జైలు శిక్ష జవాబుదారీతనం హైలైట్ అయితే, దామాషా రద్దు కోసం భత్యం చట్టం యొక్క పునరావాస మరియు న్యాయమైన వైఖరిని నొక్కిచెబుతుంది. 5. ఆర్థిక సౌలభ్యం మరియు సరసత. నేరస్థులు వివిధ రకాల ఆర్థిక సామర్థ్యాలను కలిగి ఉండవచ్చని గుర్తిస్తూ జరిమానాలో కొంత భాగాన్ని సమీకరించగలిగితే వారి జైలు శిక్ష వ్యవధిని తగ్గించడానికి ఈ నిబంధన వారికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ సౌలభ్యం చట్టం యొక్క దరఖాస్తులో న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది, ప్రత్యేకించి నిజమైన ఆర్థిక కష్టాల దృష్ట్యా. 6. ఆర్థిక బాధ్యతల ఎగవేతను అరికట్టడం. జైలు శిక్ష వ్యవధిని జరిమానా చెల్లింపుతో లింక్ చేయడం ద్వారా సెక్షన్ 69 ఒక నిరోధకంగా పనిచేస్తుంది. అపరాధులు జరిమానాలో గణనీయమైన భాగాన్ని చెల్లించడం ద్వారా వారు తమ జైలు శిక్షను తగ్గించగలరని అర్థం చేసుకుంటారు, తద్వారా వారు జరిమానాను పరిష్కరించేందుకు మరింత మొగ్గు చూపుతారు. 7. న్యాయపరమైన పర్యవేక్షణ మరియు విచక్షణ. సెక్షన్ 69 అమలుకు న్యాయ పర్యవేక్షణ అవసరం. జైలు శిక్షను ముగించే ముందు దామాషా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా న్యాయస్థానాలు తప్పనిసరిగా నిర్ధారించాలి, నిబంధన స్ఫూర్తిని సమర్థించేలా మరియు దుర్వినియోగం జరగకుండా చూసుకోవాలి. 8. ఐపీసీ యొక్క విస్తృత తత్వశాస్త్రాన్ని ప్రతిబింబించడం. సెక్షన్ 69 అనేది దామాషా న్యాయం యొక్క ఐపీసీ యొక్క విస్తృతమైన తత్వశాస్త్ర యొక్క స్వరూపం. అటువంటి జరిమానాలు న్యాయమైన
దామాషా మరియు న్యాయంగా ఉండాలనే సూత్రంతో వారి చట్టపరమైన బాధ్యతలను డిఫాల్ట్ చేసినందుకు నేరస్థులకు జరిమానా విధించాల్సిన అవసరాన్ని ఇది సమన్వయం చేస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 69 జరిమానాల యొక్క పాక్షిక చెల్లింపులను మరియు జైలు శిక్ష నిబంధనలపై వాటి సంబంధిత ప్రభావాన్ని ఎలా పరిష్కరించాలో సూక్ష్మ దృక్పథాన్ని అందిస్తుంది. శిక్షలు కఠినంగా ఉన్నప్పటికీ న్యాయబద్ధత మరియు దామాషాలో పాతుకుపోయినట్లు నిర్ధారించడానికి న్యాయ వ్యవస్థ యొక్క నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. జవాబుదారీతనాన్ని అమలు చేయడం మరియు న్యాయం కరుణతో మరియు న్యాయంగా ఉండేలా చూసుకోవడం మధ్య ఐపీసీ యొక్క సంక్లిష్ట సమతుల్యతకు ఈ విభాగం నిదర్శనంగా పనిచేస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ పట్ల కోడ్ యొక్క అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. దాని డిమాండ్లలో దృఢంగా ఉన్నప్పటికీ వ్యక్తులు ఎదుర్కొనే వాస్తవాలు మరియు సవాళ్లకు కూడా అనుగుణంగా ఉంటుంది. న్యాయం అందించబడుతుందని మరియు గ్రహించబడుతుందని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. वीडियो को विचारोत्तेजक और जानकारीपूर्ण बनाने के लिए डिजाइन किया गया है, जो दर्शकों को कानून और समाज पर इसके प्रभाव के बारे में गंभीर रूप से सोचने के लिए प्रोत्साहित करता है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 69 उन मामलों में जुर्माने की आनुपातिक राशि के भुगतान पर कारावास की समाप्ति से संबंधित है, जहां जुर्माने का एक हिस्सा लगाया गया है। यह जुर्माने की मात्रा, उसके आंशिक भुगतान और कारावास की अवधि पर उसके बाद के प्रभाव के बीच की गतिशीलता को स्पष्ट करता है। आईपीसी की धारा 69 में कहा गया है, जुर्माने के आनुपातिक भाग के भुगतान पर कारावास की समाप्ति। यदि भुगतान न करने पर निर्धारित कारावास की अवधि की समाप्ति से पहले जुर्माने का इतना अनुपात भुगतान किया जाए या लगाया जाए कि कारावास की अवधि में भुगतना पड़े भुगतान में चूक जुर्माने के उस हिस्से के आनुपातिक से कम नहीं है जो अभी भी भुगतान नहीं किया गया है, कारावास समाप्त हो जाएगा। विस्तृत विवरण। 1. संदर्भ और तर्क। धारा 69 उस परिदृश्य को संबोधित करती है जिसमें एक अपराधी जिसे जुर्माना भुगतान में चूक के कारण कारावास की सजा सुनाई गई थी, उक्त जुर्माने का एक हिस्सा चुकाने का प्रबंधन करता है। प्रावधान का उद्देश्य यह सुनिश्चित करना है कि कारावास आनुपातिक रूप से अपने उद्देश्य को पूरा करता है और जुर्माने का कुछ हिस्सा तय होने पर अनावश्यक दंडात्मक नहीं बन जाता है। 2. कारावास के लिए आनुपातिक दृष्टिकोण। धारा 69 के केंद्र में आनुपातिकता का विचार है। यह भुगतान किए गए जुर्माने की राशि और कारावास की अवधि के बीच सीधा संबंध स्थापित करता है। अपराधी जुर्माने का जितना अधिक महत्वपूर्ण हिस्सा चुकाता है, उसकी कारावास की अवधि उतनी ही कम हो जाती है, जो बकाया राशि में कमी को दर्शाता है। 3. समाप्ति यांत्रिकी। यह अनुभाग कारावास को समाप्त करने के लिए एक विशिष्ट तंत्र बताता है। यदि भुगतान किए गए जुर्माने का अनुपात कारावास की अवधि के अनुपात से मेल खाता है तो अपराधी को रिहा किया जा सकता है। उदाहरण के लिए, यदि किसी अपराधी ने आधा जुर्माना अदा कर दिया है और डिफॉल्ट के लिए निर्धारित कारावास की आधी अवधि काट ली है तो वे रिहाई के पात्र होंगे। 4. दंडात्मक और पुनर्वास उद्देश्यों को संतुलित करना। धारा 69 अपराधियों को दंडित करने और उनके पुनर्वास में सहायता करने के आईपीसी के दोहरे लक्ष्यों को दर्शाती है। जबकि जुर्माना लगाना और उसके बाद कारावास जवाबदेही को उजागर करता है,
आनुपातिक समाप्ति के लिए भत्ता कानून के पुनर्वास और निष्पक्ष रुख को रेखांकित करता है। 5. वित्तीय लचीलापन और निष्पक्षता। यह मानते हुए कि अपराधियों की वित्तीय क्षमताएं अलग अलग हो सकती हैं, यह प्रावधान व्यक्तियों को उनकी कारावास की अवधि को कम करने का एक साधन प्रदान करता है यदि वे जुर्माने का एक हिस्सा जुटाने में कामयाब होते हैं। यह लचीलापन कानून के कार्यान्वयन में निष्पक्षता सुनिश्चित करता है, खासकर वास्तविक वित्तीय कठिनाई के परिदृश्यों में। 6. वित्तीय दायित्वों की चोरी को रोकना। कारावास की अवधि को जुर्माने के भुगतान के साथ जोड़कर धारा 69 एक निवारक के रूप में कार्य करती है। अपराधी समझते हैं कि जुर्माने का एक महत्वपूर्ण हिस्सा चुकाकर वे संभावित रूप से अपने कारावास की अवधि को कम कर सकते हैं, जिससे वे जुर्माना चुकाने के लिए अधिक इच्छुक होंगे। 7. न्यायिक निरीक्षण और विवेक। धारा 69 के कार्यान्वयन के लिए न्यायिक निरीक्षण की आवश्यकता है। अदालतों को यह सुनिश्चित करना चाहिए कि कारावास समाप्त करने से पहले आनुपातिक मानदंडों को पूरा किया जाए, यह सुनिश्चित करते हुए कि प्रावधान की भावना कायम है और कोई दुरुपयोग नहीं है। 8. आईपीसी के व्यापक दर्शन को प्रतिबिंबित करना। धारा 69 आईपीसी के आनुपातिक न्याय के व्यापक दर्शन का प्रतीक है। यह अपराधियों को उनके कानूनी दायित्वों में चूक करने पर दंडित करने की आवश्यकता को इस सिद्धांत के साथ सुसंगत बनाता है कि ऐसे दंड उचित, आनुपातिक और उचित होने चाहिए। निष्कर्ष। आईपीसी की धारा 69 जुर्माने के आंशिक भुगतान और कारावास की शर्तों पर उनके प्रभाव को संबोधित करने के बारे में एक सूक्ष्म परिप्रेक्ष्य प्रदान करती है। यह सुनिश्चित करने के लिए कानूनी प्रणाली की प्रतिबद्धता को रेखांकित करता है कि सजा सख्त होते हुए भी निष्पक्षता और आनुपातिकता में निहित रहे। यह धारा जवाबदेही लागू करने और यह सुनिश्चित करने के बीच आईपीसी के जटिल संतुलन के प्रमाण के रूप में कार्य करती है कि न्याय दयालु और न्यायसंगत बना रहे। यह एक न्याय प्रणाली के प्रति कोड के समर्पण को दर्शाता है, जो अपनी मांगों में दृढ़ होने के साथ साथ व्यक्तियों के सामने आने वाली वास्तविकताओं और चुनौतियों के अनुकूल भी है। यह सुनिश्चित करती है कि न्याय दिया भी जाए और दिया भी जाए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The Law Awareness video series stands as a pivotal tool in fostering legal literacy among a wide audience. This series demystifies legal concepts, making them accessible and understandable for all. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 69 of the Indian Penal Code, 1860, IPC 1860, relates to the termination of imprisonment upon the payment of a proportional amount of fine in cases where a portion of the fine has been levied. It elucidates the dynamic between the fine's quantum, its partial payment, and the subsequent impact on the term of imprisonment. IPC Section 69 states, termination of imprisonment on payment of proportional part of fine. If, before the expiration of the term of imprisonment fixed in default of payment, such a proportion of the fine be paid or levied that the term of imprisonment suffered in default of payment is not less than proportional to the part of the fine still unpaid, the imprisonment shall terminate. Elaborated description. 1. Context and rationale. Section 69 addresses a scenario wherein an offender, sentenced to imprisonment due to default in fine payment, manages to pay a part of the said fine. The provision aims to ensure that the imprisonment serves its purpose proportionally and doesn't become unduly punitive when part of the fine has been settled. 2. Proportional approach to imprisonment.
Central to Section 69 is the idea of proportionality. It establishes a direct relationship between the amount of the fine paid and the duration of imprisonment. The more significant portion of the fine an offender pays, the more their imprisonment term gets reduced, reflecting the reduced outstanding amount. 3. Termination mechanics. The section lays out a specific mechanism for terminating imprisonment. If the proportion of the fine paid corresponds to the proportion of the imprisonment term served, then the offender can be released. For instance, if an offender has paid half the fine and has served half of the imprisonment term designated for the default, they would be eligible for release. 4. Balancing punitive and rehabilitative aims. Section 69 reflects the IPC's dual goals of punishing offenders and aiding in their rehabilitation. While the imposition of a fine and subsequent imprisonment highlights accountability, the allowance for proportional termination underscores the law's rehabilitative and fair stance. 5. Financial flexibility and fairness. Recognizing that offenders might have varying financial capabilities, the provision offers a means for individuals to reduce their imprisonment duration if they manage to muster a part of the fine. This flexibility ensures fairness in the law's application, especially in scenarios of genuine financial hardship. 6. Deterring evasion of financial obligations. By linking imprisonment duration with the fine's payment, Section 69 serves as a deterrent. Offenders understand that by paying a significant portion of the fine, they can potentially reduce their imprisonment term, making them more inclined to settle the fine. 7. Judicial oversight and discretion. The implementation of Section 69 requires judicial oversight. Courts must ensure that the proportional criteria are met before terminating imprisonment, ensuring that the provision's spirit is upheld and there's no misuse. 8. Reflecting the IPC's broader philosophy. Section 69 is an embodiment of the IPC's overarching philosophy of proportionate justice. It harmonizes the need to penalize offenders for defaulting on their legal obligations with the principle that such penalties should be fair, proportionate, and just. Conclusion. Section 69 of the IPC provides a nuanced perspective on how to address partial payments of fines and their corresponding impact on imprisonment terms. It underscores the legal system's commitment to ensuring that punishments, while strict, remain rooted in fairness and proportionality. The section serves as a testament to the IPC's intricate balance between enforcing accountability and ensuring that justice remains compassionate and equitable. It showcases the code's dedication to a justice system that, while firm in its demands, is also adaptable to the realities and challenges faced by individuals, ensuring that justice is both delivered and perceived to be done. If we are responsible, the future will be good for the future generations.